పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. అయితే గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వాళ్ళు ఈ రోజు ప్రజావాణికి వచ్చి కంప్లైంట్ ఇస్తా అవుతున్నారు. దేనికోసం అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ బండ్ల కూడా. ఈసీఎల్ బండ్ల. దేని మీదకి వచ్చారు? 2020లో తెలంగాణ ఉద్యమకారుడు నాగులు అసెంబ్లీ ముందు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అసెంబ్లీ సాక్షిగా కిరోసిన్ పోసుకొని చనిపోయాడు. అప్పుడు గత ప్రభుత్వం ఉండే, ఆ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు మాకు. అపోజిషన్లో ఉన్న వాళ్ళు సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు మాకు హామీ ఇచ్చిర్రు, మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని విధాల సాయం చేస్తామని చెప్పారు. దాని గురించే తిరుగుతున్నాము. మన సీతక్క దగ్గరికి వెళ్తే మాకు కలెక్టర్కి రాసి ఇచ్చిర్రు వీళ్ళకి ఏదైనా సాయం చేయాలి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతానేమో ప్రభుత్వమే పథకం అమలు చేయలేదు, మేమేమి ఇవ్వాలి మీకు, మీరు వెళ్ళి మళ్ళీ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్తున్నారు. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ సెక్రటరీకే ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇచ్చినాము. వీళ్ళు కూడా సెక్రటరీకే వెళ్ళమని చెప్తున్నారు. అయితే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆయనను కలిసి ఏమని అడిగారా? కలిసినాం, ఆయన కూడా కలిసినాం. ఆయన ఏమంటుండంటే మీరు సీఎం గారిని కలవండి, నా చేతిలో ఏం లేదు అని చెప్తున్నారు. కానీ ఆయననే మా ఇంటికి వచ్చి హామీ ఇచ్చిండు. నాగులు చనిపోయిన తర్వాత నాగులు అంత్యక్రియలకు వచ్చిండు, ఆయన వచ్చి హామీ ఇచ్చిండు. మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే వస్తాయి. హామీ ఇచ్చిండు. కానీ ఆయన నా చేతిలో ఏం లేదమ్మా, సీఎంని కలవండి అన్నారు. ఇక సీఎంని కలవాలంటే అంత మాటలు కాదు కదా. అంటే ప్రభుత్వం ఏర్పడి 17 నెలల పైచిలిపోయింది. అయితే ఉద్యమకారులకు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి రాకముందు, కానీ ఇప్పుడు అది అమల్లో కావట్లేదు, అంటే అమలు చేయట్లేదు. ఒకటి పెట్టిరు కాబట్టి ఆ పథకాన్ని అమలు చేయాలి త్వరలో. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి సహాయం అందిస్తానని అప్పుడు హామీలు వాళ్ళు ఏం హామీ ఇచ్చారంటే 25,000 పెన్షన్, 250 గజాలు జాగా ఇస్తామని చెప్పారు. అది అమలు చేయాలి. ఇప్పటి వరకు మీకు ఎలాంటి హామీ అమలు చేయలేదు? ఎటువంటి పథకాలు ఏమీ లేవు మాకు. అంటే మీరు ప్రభుత్వానికి ఏం అడగదలుచుకున్నారు? చనిపోయిన వాళ్ళ గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి చనిపోయిన వాళ్ళ గురించి అన్న మీరు ఒక స్పెషల్ కేసుగా తీసుకొని మీరు చేయాలి. నా భర్త తెలంగాణ వచ్చిన తర్వాత చనిపోయాడు, ఎందుకంటే బ్రతకలేక చనిపోయాడు ఆయన. తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి ఆ తెలంగాణలో ఎటువంటి గుర్తింపు లేదని చనిపోయాడు ఆయన. చనిపోయిన వాళ్ళని గుర్తించి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేయాలి. గత తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసి మేము మరి స్వరాష్ట్ర ఆకాంక్షకై పనిచేసి రాష్ట్రం సాధించిన తర్వాత గత ప్రభుత్వం మాకు కనీసం ఎటువంటి న్యాయం చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం అయినా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీగా మా యొక్క ఆత్మగౌరవం కాపాడింది. కాబట్టి ఇప్పుడు వచ్చే జూన్ 2 వరకు మాకు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ. ఎలాంటి హామీలు ఇచ్చింది? మాకు హామీ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఒక పెన్షను, మళ్ళీ 250 గజాలు జాగా ఇస్తామని చెప్పారు. మరి అది తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు తెచ్చి 15 సంవత్సరాలైనా కూడా మరి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పుడే పోయి మేము మన ప్రణాళిక సంఘం చైర్మన్ అయిన చెన్నారెడ్డి గారికి కలిస్తే ఆయన కొద్దిగా హామీ ఇచ్చారు, రాసి సెక్రటరీకి వెళ్ళమని చెప్పారు. మరి ఆ జూన్ 2 రోజున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం కాబట్టి ఆ రోజు మరి మా యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్లకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నాకు తల్లిదండ్రులు 2001లో చనిపోయారు. మమ్మీ చనిపోయింది, డాడీ చనిపోయింది. అప్పుడు మేము చిన్న ఉన్నాము, రాజశేఖర రెడ్డి కాలంలో మేము చిన్న ఉన్నాము. అప్పుడు ఏదో చేసుకుందాం అనుకున్నాము. కాంగ్రెస్ సరే మంచి ప్రభుత్వం కదా, ఏదైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాము. కానీ ఇంతవరకు మేము దేనికి ఓటేయలే. నాకు ఓటాకు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్కే వేసిన. ఎందుకంటే అరే ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది. ఇప్పుడు నాకు 37 ఇయర్స్, 30 ఇయర్స్కి నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే నాకు పేరెంట్స్ ఎవరు లేరు, ఆధారం కూడా ఈవెన్ ఇల్లు లేదు, ఏం లేదు. కాంగ్రెస్ని నమ్మి రేవంత్ రెడ్డి గారిని సార్ని నమ్మి నేను ఓటేసిన. ఆయన ప్రభుత్వం రాకముందు అన్ని మాటలు చెప్పారు అనమాట. నేను ఇది చేస్తా, అనాథ పిల్లలకి ఇది చేస్తా, తల్లిదండ్రులు లేని వారికి ఇది చేస్తా, మహిళలకు ఇది చేస్తా, అది చేస్తాను. నా భార్య ఒక మహిళ, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళను నమ్మి నేను ఓటేసిన. కానీ ఇంతవరకు నాకు ఒక రేషన్ కార్డు కానీ, ఇందిరా మహిళలు కనీసం మెసేజ్ కానీ, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు సొంతం ఇల్లు ఉంది, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని మెసేజ్ వచ్చింది, వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది. కానీ మాకు ఇంతవరకు ఏమీ ఇస్తనే లేరు అసలు.
అసలు ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, అన్ని ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి, ఈ ప్రభుత్వం కూడా మంచిది అనుకొని మేము నమ్మి ఓటేసినాము, కానీ ఈ ప్రభుత్వం కూడా ఇట్లానే ఉంది. అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ అప్లికేషన్ కోసం డేట్లు ఇచ్చారు, అప్లై చేశారా? అప్లై చేసామండి. ఫస్ట్ డబల్ బెడ్రూమ్ది కూడా చేశాను. ఫస్ట్ కాంగ్రెస్ గెలవ నెక్స్ట్ డే మీటింగ్ పెట్టారు, అప్పుడు వచ్చి సీతమ్మ మేడం గారు ఉండే, అప్పుడు అప్లికేషన్ నా బిడ్డలు ఇద్దరిని చూపాను అనమాట. మేడం ఇట్లుంది నా పరిస్థితి అంటే, చేసాం బాబు అప్లై చేసుకోండి అది దాని మాటలు చెప్పారు, కానీ ఇంతవరకు ఏం చేసిందే లేదండి. ఉన్న సొంతం ఇల్లు ఉన్నోనికి వస్తుంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, వానికి ఇచ్చారు డబల్ బెడ్రూమ్, మెసేజ్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది. నిజంగా ఉన్నోనికే నాకు తెలిసి భారతదేశంలో ఉన్నోనికే పైన లేపుతారు కానీ లేనోనికి ఇవ్వడానికి చేస్తారు. అందుకనే నా దృష్టిలో ఇంకోసారి నా ప్రాణంలో నా గంటంలో ప్రాణం ఉన్నందుకు కాంగ్రెస్కు ఓటు వేయవద్దు అని నా ఫ్యామిలీకి చెప్తా, నా భార్యకు నా పిల్లలకి చెప్తా, ఇంకోసారి అసలు కాంగ్రెస్కు ఓటు వేయొద్దు అని చెప్తా. ఎవరు ప్రజాపాలన మేము ప్రజలకే అంత సేవ చేస్తున్న ప్రజలకు చేస్తున్నా అంటారు కానీ ఏడ చేస్తున్నారు సార్ ఒక్కడు కూడా. ఇప్పుడే నన్నే చూసుకోండి, మా చాలామంది ఉన్నారు, చాలామంది బాధపడుతున్నారు మా కాలనీలో. అరే ఉన్నోనికి ఇస్తున్నారు, లేనోనికి అసలు వస్తూనే లేదు రేషన్ కార్డు. అట్లీస్ట్ రేషన్ కార్డు అరే తిండికే మేము రోజు కష్టపడితేనే మాకు పైసలు వస్తాయి. నేను సాఫ్ట్వేర్ కాదు, నేను ఇంజనీర్, మా పేరెంట్స్ లాగా నేను మధ్యలో ఆపేసాను స్టడీస్. కనీసం మా లాంటి వాళ్ళని ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది.